పరమాణు శాస్త్రం. ఈ చాప్టర్ చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అణువులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారకాలు అయినటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది. మరియు ఎలక్ట్రాన్లు ఒకే రకమైన ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు మారినటువంటి పదార్థాలను ఏమంటారు? న్యూట్రాన్లు ఒకే రకంగా ఉండి ప్రోటాన్లు మారినటువంటి పదార్థాలను ఐసోబార్స్, ఐసో హ్యాలైన్స్, ఐసోటోప్స్ సంబంధించినటువంటి సమాచారం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. అణువులో ప్రధానంగా 3 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. 1 రుణావేశం కలిగినటువంటి ఎలక్ట్రాన్, 2 ధనావేశం కలిగినటువంటి ప్రోటాన్, మరియు 3 తటస్థ ఆవేశం కలిగినటువంటి న్యూట్రాన్. ఈ ఎలక్ట్రాన్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఎలక్ట్రాన్ రుణావేశం కలిగిన అణువులో రుణావేశం కలిగినటువంటి లేదా నెగటివ్లీ చార్జ్డ్ కంపోనెంట్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఇన్ యాటమ్, రుణావేశం కలిగినటువంటి పదార్థం. దీన్ని మొట్టమొదటిసారిగా జే థామ్సన్ అనే శాస్త్రవేత్త ఉత్సర్గనాళ పరీక్ష లేదా క్యాథోడ్ పరీక్ష నాళం ద్వారా మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. ఎలక్ట్రాన్ను మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త జే థామ్సన్. అణువులోని రుణావేశం కలిగినటువంటి పదార్థం ఎలక్ట్రాన్, అణువులో రుణావేశం కలిగినటువంటి పదార్థం ఎలక్ట్రాన్. ఇటువంటి రుణావేశం కలిగినటువంటి ఎలక్ట్రాన్ ఒక అణువులో దాదాపుగా రుణావేశం ఎంత ఉంటుందో ధనావేశం కూడా అంతే ఉంటుంది. ఎంత మొత్తంలో అయితే న్యూట్రాన్లు ఉంటాయి, ఎంత మొత్తంలో అయితే ప్రోటాన్లు ఉంటాయో దాదాపుగా అంతే మొత్తంలో ఎలక్ట్రాన్లు ఉండటం జరుగుతుంది. మరి ఇది ఎంత ఆవేశాన్ని కలిగి ఉంటుంది? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం 9.10 × 10⁻⁻28. ఎలక్ట్రాన్ యొక్క బరువు, ఎలక్ట్రాన్ యొక్క పరమాణు భారం 9.10 × 10⁻⁻28 ఎలక్ట్రాన్ యొక్క పరమాణు భారం. ఇది ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి సమాచారం. అణువులోని రుణావేశం కలిగినటువంటి పదార్థాన్ని లేదా భాగాన్ని ఎలక్ట్రాన్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రోటాన్. నెక్స్ట్ అణువులో ధనావేశం కలిగినటువంటి అణువులో ధనావేశం కలిగిన పదార్థాన్ని, అణువులో సాధారణంగా మనం చెప్పుకున్నట్టు రుణావేశం ఉంటే దాన్ని ఎలక్ట్రాన్ అని, ధనావేశం కలిగిన దాన్ని ప్రోటాన్ అని. ఈ ధనావేశం కలిగినటువంటి ప్రోటాన్ ఒక హైడ్రోజన్ అణువు పరమాణు భారానికి సమానం అవుతుంది. ఒక హైడ్రోజన్ అణువుకు సమానం. లేకపోతే 1 ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 1 హైడ్రోజన్. 1 ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 1 హైడ్రోజన్. ప్రోటాన్ను మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త రూదర్ఫర్డ్. ఒక అణువులో ధనావేశం కలిగిన పదార్థాన్ని ప్రోటాన్ అని, ఇది ఒక హైడ్రోజన్ అణువు యొక్క పరమాణు భారానికి సమానమైన భారాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త రూదర్ఫర్డ్. నెక్స్ట్ న్యూట్రాన్. అణువులోని తటస్థ ఆవేశాన్ని కలిగినటువంటిది న్యూట్రాన్. ధనావేశం కలిగితే ప్రోటాన్ అని, రుణావేశం కలిగితే ఎలక్ట్రాన్ అని, తటస్థ ఆవేశం కలిగితే న్యూట్రాన్ అని. న్యూట్రాన్ను మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త చాడ్విక్. పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్. పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్. పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ అనగా ఒక అణువులోని ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్ల యొక్క సంఖ్యను, ఒక అణువులోని ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్ల సంఖ్యను, ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్ల సంఖ్యను అటామిక్ నెంబర్ అని అంటారు. నెక్స్ట్ పరమాణు భారం. అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ అనగా ఒక పరమాణువులోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను పరమాణు భారం అని,
ఒక పరమాణువులోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను, ఒక పరమాణువులోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను పరమాణు భారం అని, ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ అని అంటారు. సో వీటి మీద ఉన్నటువంటి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఐసోబార్స్, ఐసోటోప్స్. ఒకే పరమాణు భారం కలిగి, ఐసోబార్ అనగా ఒకే పరమాణు భారం కలిగి విభిన్నమైన పరమాణు సంఖ్యను లేదా వేర్వేరు పరమాణు సంఖ్యలను కలిగిన పదార్థాలను లేదా ఎలిమెంట్లను లేదా మూలకాలను ఐసోబార్ అని అంటారు. పరమాణు భారం ఒకే రకంగా ఉంటుంది. ఒకే పరమాణు భారం కలిగి వేరువేరు పరమాణు సంఖ్యలను కలిగినటువంటి మూలకాలను లేదా వాటిలో ఉన్నటువంటి పదార్థాలను ఐసోబార్స్ అని అంటారు. ఐసోటోప్స్ పూర్తి విరుద్ధంగా ఉంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐసోటోప్స్ అనగా ఒకే పరమాణు సంఖ్య మరియు వేర్వేరు పరమాణు భారాలు కలిగినటువంటి వేర్వేరు పరమాణు భారాలను కలిగి ఉండటం. చూడండి, వెరీ గుడ్. ఐసోబార్ అనగా ఒకే పరమాణు భారం కలిగి వేర్వేరు పరమాణు సంఖ్యలు కలిగినటువంటి మూలకాలను లేదా అణువులను ఐసోబార్ అని. ఐసోటోప్ అనగా ఒకే పరమాణు సంఖ్య మరియు వేర్వేరు పరమాణు భారాలను కలిగినటువంటి మూలకాలను ఐసోటోప్స్ అని అంటారు. దీంట్లో ఉన్నటువంటి మిగిలిన కాన్సెప్ట్స్ లేదా మిగిలిన ఐసో మీద వచ్చేటువంటి వివిధ పదార్థాలు, వివిధ కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. ఐసోలైన్స్ అనగా ఒక పదార్థం యొక్క ఒకే విలువను చూపించే రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే ఒక పదార్థం విలువను కలిగి ఉంటే ఆ రెండు ప్రాంతాల మధ్య గీసినటువంటి ఊహాజనిత రేఖలను ఐసోలైన్స్ అని. నెక్స్ట్ ఐసోబాత్ అనగా సముద్రాల్లో ఉన్నటువంటి రెండు ఒకే లోతు కలిగినటువంటి రెండు ప్రదేశాల మధ్యను ఒకే లోతు కలిగినటువంటి ప్రదేశాలను అనుసంధానిస్తూ గీయబడినటువంటి ఊహాజనిత రేఖలను ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీలంక దగ్గర ఒక 10 మీటర్స్ లోతు ఉన్నటువంటి సముద్రం ఉందనుకోండి. అలాగే లక్షద్వీపుల దగ్గర కూడా 10 మీటర్స్ లోతు ఉన్నటువంటి సముద్రం ఉన్నది. ఈ రెండింటి మధ్య గీసినటువంటి గీయబడినటువంటి ఊహాజనిత రేఖను ఐసోబాత్ అని అంటారు. నెక్స్ట్ ఐసోహెల్. ఒకే సూర్యకాంతిని పొందగలిగే ప్రాంతాల మధ్య గీయబడిన ఊహాజనిత రేఖలను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. అంటే భారతదేశంలో ఏ ప్రాంతాలలో ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రత లేకపోతే ఒకే రకమైనటువంటి సూర్యకాంతి కలిగినటువంటి ప్రాంతాలను అడిగినప్పుడు ఆ రెండు ప్రాంతాల మధ్యను అనుసంధానిస్తూ గీయబడేటువంటి ఊహాజనిత రేఖలను ఐసోహెల్ అని అంటారు. నెక్స్ట్ ఐసోహెలైన్ అనగా ఒకే లవణీయత కలిగినటువంటి రెండు ప్రాంతాలను అనుసంధానిస్తూ గీయబడినటువంటి రేఖలను. ఫర్ ఎగ్జాంపుల్ అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లవణీయత మరియు బంగాళాఖాతంలో ఉన్నటువంటి లవణీయత రెండు ఒకే రకమైనటువంటి లవణీయతను చూపితే ఆ రెండు ప్రాంతాల మధ్య గీయబడినటువంటి ఊహాజనిత రేఖలను ఐసోహెలైన్ అని అంటారు. రెండు ఒకే లవణీయత కలిగిన రెండు ప్రాంతాలను అనుసంధానించే ఊహాజనిత రేఖలను ఐసోహెలైన్ అని అంటారు. నెక్స్ట్ ఐసోనిఫ్. ఒకే రకమైనటువంటి మేఘావృతమైన ప్రాంతాల మధ్య గీయబడినటువంటి ఊహాజనిత రేఖలు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ప్రాంతాలు ఉన్నాయి అనుకోండి. రెండు ప్రాంతాల మధ్య ఈ ప్రాంతంపై ఉన్నటువంటి మేఘావృతం ఈ ప్రాంతంపై ఉన్నటువంటి మేఘావృతం ఒకే రకంగా ఉంటే
వాటిని ఆ రెండు ప్రాంతాలను అనుసంధానించడానికి గీయబడినటువంటి ఊహాజనిత రేఖలను ఆ రెండు ప్రాంతాలను అనుసంధానించడానికి గీయబడినటువంటి ఊహాజనిత రేఖలను ఐసోనిఫ్ అని అంటారు. ఇది ఐసోకి సంబంధించినటువంటి సమాచారం. ఐసో బార్ అనగా ఒకే పరమాణు భారం మరియు వేరువేరు పరమాణు సంఖ్యలను కలిగినటువంటి పదార్థాలను లేదా మూలకాలను ఐసోబార్ అని. దీంట్లో ఐసోటోప్లు ఒకే పరమాణు సంఖ్య మరియు వేరువేరు పరమాణు భారాలను కలిగినటువంటి మూలకాలను ఐసోటోప్ అని. ఈ ఐసోటోప్లో సాధారణంగా మీరు గమనించిస్తే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ చూసుకుందాం. ఐసోటోప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ప్రధానంగా 3 రకాలైనటువంటి ఐసోటోప్లను చూపుతుంది. ప్రోటియం, డ్యూటేరియం మరియు ట్రిటియం. అనే 3 రకాలైనటువంటి ఐసోటోప్లను హైడ్రోజన్ చూపుతుంది. ఒకే పరమాణు సంఖ్య కలిగి వేర్వేరు పరమాణు భారాలను కలిగినటువంటి 2 మూలకాలను ఐసోటోప్లని అంటారు. సాధారణంగా హైడ్రోజన్ యొక్క ఐసోటోప్లు ప్రోటియం, డ్యూటేరియం మరియు ట్రిటియం. ఆమ్లాలు మరియు క్షారాలు, యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ చాప్టర్లో మీరు ప్రధానంగా గుర్తించాల్సిన విషయం, ఆమ్లాలు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి, వాటి యొక్క pH ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది, ఇవి ఏ రంగు లిట్మస్ పేపర్ని ఏ రంగులోకి మార్చుతాయి, ఇవి సోడియం హైడ్రాక్సైడ్ తోటి చర్య నొందడం ద్వారా ఎటువంటి పదార్థాలను, మెటల్ ఆక్సైడ్ తోటి చర్య నొందడం ద్వారా ఎటువంటి పదార్థాలను ఏర్పాటు చేస్తాయి, మరియు క్షారాలకు వచ్చేసరికి క్షారాలు ఎటువంటి లిట్మస్ పేపర్గా ఏ రంగు లిట్మస్ పేపర్ని ఏ రంగు లిట్మస్ పేపర్గా మార్చుతాయి, వీటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు మరియు కొన్ని జీవ పదార్థాలు లేదా కొన్ని బయలాజికల్ ఫ్లూయిడ్స్ యొక్క pH గురించి మనం ఈ చాప్టర్లో అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆమ్లాలు ఇవి నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు లిట్మస్ పేపర్గా మార్చుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు అధ్యాయాలలో మనం చర్చించుకునేటప్పుడు మనం చూసాం, లిట్మస్ పేపర్ అనగా ఈ లైకన్లు అనే జీవుల నుంచి ఏర్పడినటువంటి లైకన్లు అనే అతి సున్నితమైనటువంటి పదార్థాలు జీవుల నుంచి ఏర్పడినటువంటి పేపర్. ఈ లైకన్లు అత్యంత సున్నితమైన జీవులు కనుక లైకన్ల నుంచి తయారు చేయబడినటువంటి పేపర్ ఒక పదార్థం యొక్క ఆమ్ల మరియు గాఢ స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నీలి లిట్మస్ పేపర్ ఎరుపు లిట్మస్ పేపర్గా మారటానికి దోహదం చేసే పదార్థాలను ఆమ్లాలు అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదార్థం పైన నీలి లిట్మస్ పేపర్ను ఉంచగా ఆ లిట్మస్ పేపర్ ఎరుపు రంగులోకి మారితే ఆ పదార్థం ఏ పదార్థంగా చెప్పుకోవచ్చు, అది ఆమ్లాలుగా చెప్పుకోవచ్చు. ఇది క్షారాలతో చర్య నుండి నీటిని ఏర్పరుచుతుంది. క్షారాలతో చర్య నొందడం ద్వారా నీటిని ఏర్పరిచే పదార్థాలను ఆమ్లాలుగా చెప్పవచ్చు. అత్యంత ముఖ్యమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యాసిడ్స్, ఆమ్లాలులోని ఎలక్ట్రిక్ కండక్టివిటీ చాలా అధికంగా ఉంటుంది. ఆమ్లాల్లోని ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాటరీస్ చూసినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఆమ్లాలు అత్యధిక ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. తమ గుండా అధిక మొత్తంలో విద్యుత్ శక్తిని ప్రవహించగలిగేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి అత్యధిక ఎలక్ట్రిక్ కండక్టివిటీని కలిగినటువంటి పదార్థాలు లేదా ద్రవాలను ఆమ్లాలు అని అంటారు. వీటి యొక్క pH అనగా యాంటీలాగ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. pH అనగా లాగ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్. వీటిలో ఉన్నటువంటి హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢతను గుర్తించే దాన్ని లేదా ఇండికేటర్ని pH అని అంటారు. ఈ ఆమ్లాల యొక్క pHని మనం 1 నుంచి 7 వరకు గుర్తించవచ్చు. వీటి యొక్క pHని 1 నుంచి 7 వరకు. 1 గాఢ ఆమ్లం, 6.8 or 6.9 సజల ఆమ్లం.
1 pH ఉంటే అది గాఢమైనటువంటి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. 7కు దగ్గరగా 6.8 లేదా 6.9 ఉంటే అది సజల ఆమ్లంగా, అంటే 1 నుంచి 7 వైపుగా వెళ్ళే కొద్ది ఆమ్లత్వం యొక్క స్వభావం తగ్గుతుంది. 7 తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. 7 తటస్థమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే అధిక మొత్తంలో హైడ్రోజన్ అయాన్లను అధిక మొత్తంలో హైడ్రోజన్ విడుదల చేసే వాటిని గాఢ ఆమ్లమని, తక్కువ మొత్తంలో హైడ్రోజన్ విడుదల చేసే వాటిని సజల ఆమ్లమని, వీటిలో ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాటరీలలో అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. వీటిని బ్యాటరీలలో అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎందువలన బ్యాటరీలలో ఉపయోగిస్తారు? ఇవి ఆమ్లాలు కనుక వీటిలోని ఎలక్ట్రిక్ కండక్టివిటీ అత్యధికంగా ఉంటుంది కనుక. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో ఏంటంటే ఆమ్లాల్లో మీరు గమనించాల్సిన అంశం, చీమలలో ఉన్నటువంటి ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం, చీమల్లో ఉన్నటువంటి ఆమ్లంని ఫార్మిక్ ఆమ్లం అని చెప్పుకోవచ్చు. ఇవి ఆమ్లాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ క్షారాలు, కంపారిటివ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆమ్లాలతో పాటుగా పోల్చి చూద్దాం. ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు లిట్మస్ పేపర్గా మార్చుతాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మార్చుతాయి. నెక్స్ట్ ఈ ఆమ్లాల్లో సాధారణంగా క్షారాలతో చర్యను ఉండటం ద్వారా, క్షారాలలో లేదా మెటాలిక్ యాసిడ్స్ లేదా NaOHతో చర్యను ఉండటం ద్వారా, NaOH అంటే క్షారం, NaOHతో చర్యను ఉండటం ద్వారా ఎవరిని ఏర్పరుచుతుందని చెప్పుకున్నాం? నీటిని ఏర్పరుస్తుంది. అలాగే క్షారాలు ఆమ్లాలతో చర్యను ఉండటం ద్వారా ఇవి కూడా నీటిని ఏర్పరుచుతాయి. వీటి యొక్క pH 7.1 నుంచి 14 వరకు ఉంటుంది. సాధారణంగా ఇవి నేలల్లో అధికంగా లభిస్తాయి. సోడియం బైకార్బోనేట్, పొటాషియం బైకార్బోనేట్ అనేవి ప్రధానంగా మనకు కనిపించే క్షారాలు. నెక్స్ట్ ఓవెన్లను క్లీన్ చేయడానికి ఉపయోగించే క్లీనర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవెన్లను క్లీన్ చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు ఏ పదార్థాలతో తయారై ఉంటాయి? ఆమ్లాలను ఉపయోగిస్తారా లేకపోతే క్షారాలను ఉపయోగిస్తారు? మైక్రోవేవ్ ఓవెన్లను క్లీన్ చేయడానికి లేదా శుభ్రపరచడానికి ఉపయోగించే పదార్థాలను క్షారాలు అని అంటారు. సాధారణంగా మనకి సబ్బుల్లో కనిపించే పదార్థాలు కూడా క్షారాలే కనిపిస్తాయి. సబ్బుల్లో కనిపించే పదార్థాలు కానీ నేలలో అధిక మొత్తంలో ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ ఓవెన్ క్లీనర్స్లో ఉపయోగించే పదార్థాలను కూడా మనం క్షారాలు అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ సందర్భంలో మనకి తప్పనిసరిగా చర్చించాల్సిన అంశం ఆమ్ల వర్షాలు లేదా యాసిడ్ రైన్స్. ఆమ్ల వర్షాలు లేదా యాసిడ్ రైన్స్ అనగా ఈ తాజ్ మహల్ అనే ఒక కేస్ స్టడీని తీసుకొని తాజ్ మహల్ అనే దాన్ని మనం పరిశీలించి చూస్తే దానిపై ఏర్పడినటువంటి మార్బుల్ క్యాన్సర్ మీరు గమనించి చూస్తే తాజ్ మహల్ పాలరాతితో నిర్మితమైనటువంటి కట్టడం దాని యొక్క రసాయనికంగా అది కాల్షియం కార్బోనేట్ అనే రసాయనంతో ఏర్పడింది. ఈ యమునా నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి తాజ్ మహల్ యమునా నది నుంచి విడుదలయ్యేటువంటి గాలిలోని తేమ, యమునా నది నుంచి విడుదలయ్యే గాలిలోని తేమ మరియు సమీపంలో ఉన్నటువంటి మధురా చమురు శుద్ధి కర్మాగారం రెండు ఇంక్లూడ్ అవుతాయి. చూడండి, యమునా నది తీర ప్రాంతంలో ఉండటం వలన యమునా నది నుంచి వచ్చేటువంటి హ్యూమిడిటీ లేదా గాలిలోని తేమ. నెంబర్ 2, మధురా చమురు శుద్ధి కర్మాగారాల నుంచి వచ్చేటువంటి సల్ఫర్ డయాక్సైడ్ SO2 గాలిలోని తేమతో కలవటం ద్వారా సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రస్ డయాక్సైడ్ NO2 గాలిలోని తేమ లేదా H2O తో కలవటం ద్వారా నత్రిక్ ఆమ్లం అనే 2 ఆమ్లాలు ఏర్పడటం మీరు గమనించవచ్చు. నత్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం 2 ఏర్పడతాయి. అంటే సాధారణంగా ఆమ్ల వర్షాలు ఏర్పడడానికి కారణమైనటువంటి వాయువులు అన్నప్పుడు SO2 మరియు NO2. ఈ 2 వాయువులు SO2 H2O నీటితో కలవడం ద్వారా H2SO4, SO2 N2O
H2O తో కలవడం ద్వారా HNO3 అనే రసాయనాలు ఏర్పడి ఆ సమీప ప్రాంతంలోని పంటలపై పడి పంటలను నష్టం చేయడం జరుగుతుంది. మరి తాజ్మహల్ పై ఇది పడటం ద్వారా మార్బుల్ స్టోన్ పై ఆమ్లమైనటువంటి H2SO4 లేదా HNO3 పడటం ద్వారా ఈ తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి తాజ్మహల్ మీద నిర్మితమైనటువంటి కాల్షియం కార్బోనేట్ నిర్వీర్యం అవటాన్ని మార్బుల్ క్యాన్సర్ అని అంటారు. మార్బుల్ క్యాన్సర్. అయితే 2013 సివిల్ సర్వీసెస్లో అడిగినటువంటి ఈ క్వశ్చన్ మీరు గమనించండి. ఈ క్రింది రసాయనాలలో ఏ రసాయనం ద్వారా ఆమ్ల వర్షాలు ఏర్పడే ప్రమాదం ఉంది? ఈ క్రింది రసాయనాలలో ఏ రసాయనాల ద్వారా ఆమ్ల వర్షాలు ఏర్పడే ప్రమాదం ఉంది? నెంబర్ 1 సల్ఫర్ డయాక్సైడ్, SO2. నెంబర్ 2 NO2. C A and B, D none. This was the previous question asked in 2013 civil services preliminary. సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు రెండు ద్వారా మనకి ఏర్పడడానికి అవకాశం ఉన్నటువంటి ఆమ్ల వర్షాలు ఏర్పడతాయని చెప్పుకున్నాం. దీని ద్వారా ఏర్పడేటువంటి ప్రభావాన్ని మార్బుల్ క్యాన్సర్ అన్యం. తాజ్మహల్ ఎరుపు రంగులో ఏర్పడటానికి కారణమైనటువంటి ఫినామినా లేదా విధానాన్ని మార్బుల్ క్యాన్సర్ అని అంటారు. ఇది ఆమ్ల వర్షాలకు సంబంధించినటువంటి సమాచారం. కొన్ని పదార్థాలు వాటి యొక్క కొన్ని జీవరసాయన పదార్థాలు లేదా బయలాజికల్ ఫ్లూయిడ్స్ లేదా కొన్ని రసాయన పదార్థాలు వాటి యొక్క pHలు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. వాటి గురించి మనం తెలుసుకుందాం టేబుల్ ద్వారా. ఫస్ట్ వన్ ఈస్ గ్యాస్ట్రిక్ జ్యూస్. జీర్ణాశయంలోని ద్రవం అంటే నథింగ్ బట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ఏర్పడినటువంటి పదార్థం. జీర్ణాశయం లేదా స్టమక్లో ఉన్నటువంటి ద్రవమైనటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఎక్కడ ఉన్నటువంటి ద్రవం? మానవుని యొక్క జీర్ణాశయంలో పదార్థం, దాని యొక్క pH విలువ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. పదార్థం మరియు దాని యొక్క pH విలువ. ఈ జీర్ణాశయంలోని ద్రవం యొక్క pH 1 నుంచి 2 వరకు ఉంటుంది. జీర్ణాశయంలోని ద్రవం యొక్క pH 1 నుంచి 2 వరకు ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అనగా మన నిమ్మ వంటి ఫలాల్లో లభించే ఆమ్లాన్ని సిట్రిక్ ఆమ్లం అని. ఈ నిమ్మ వంటి ఫలాల్లో ఉన్నటువంటి సిట్రిక్ ఆమ్లంలో ఉన్నటువంటి pH 2 to 3. వెనిగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. వెనిగర్ ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనమైనటువంటి వెనిగర్ యొక్క pH ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా, లేదా తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుందా? ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి pH విలువ 3ని కలిగి ఉంటుంది. దీని యొక్క pH విలువ. ద్రాక్షరసం యొక్క pH విలువ 3.2. నెక్స్ట్ బత్తాయి రసం యొక్క pH విలువ. 3.5. మూత్రం యొక్క pH విలువ 4.8 to 6. అంటే సాధారణంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది మూత్రం యొక్క pH. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి విధానాన్ని, మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి వర్ణకాన్ని యూరోక్రోమ్ అని అంటారు. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకాన్ని యూరోక్రోమ్ అని అంటారు. నెక్స్ట్ సోడా యొక్క pH విలువ 5.5. నెక్స్ట్ స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ. స్వచ్ఛమైన నీటి pH విలువ 7. గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన మరియు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండదు, క్షార స్వభావాన్ని కూడా కలిగి ఉండదు. దీనిలోని pH విలువ 7 అమ్మ. స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ 7. రక్తం యొక్క pH విలువ 7.32. రక్తం యొక్క pH విలువ 7.32. మరియు మిల్క్ ఆఫ్ మెగ్నీషియం 10.5. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యాంటాసిడ్లలో ఉపయోగించేటువంటి పదార్థమైనటువంటి జెలూసిల్ లేదా వంటి పదార్థాల్లో ఉపయోగించేటువంటి రసాయనమైనటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యొక్క pH 10.5. నెక్స్ట్ అమోనియా యొక్క pH
అమోనియా యొక్క pH 11. పదార్థాలు మరియు pH విలువ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంతకుముందు గతంలో 1 లేదా 2 సందర్భాల్లో అడగబడినటువంటి క్వశ్చన్. చాలా సింపుల్గా ఆ పదార్థం వాటి యొక్క pH విలువను మనం చాలా సింపుల్గా లేదా చాలా సరళంగా తెలుసుకోవచ్చు. జీర్ణాశయం, మానవుని యొక్క జీర్ణాశయంలో జీర్ణాశయంలోని ద్రవం అంటే ఏముంటుంది? జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది. జీర్ణాశయంలోని జీర్ణాశయ కుడ్యాల్లో ఉన్నటువంటి జీర్ణ గ్రంథుల ద్వారా జఠర గ్రంథుల ద్వారా విడుదలయ్యేటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క pH విలువ 1 నుంచి 2 వరకు ఉంటుంది. నెక్స్ట్, నిమ్మ జాతి ఫలాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రసాయనమైనటువంటి సిట్రిక్ ఆమ్లం లేదా సిట్రిక్ యాసిడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అంటే పేరులోనే ఆమ్లం ఉంది. ఈ సిట్రిక్ ఆమ్లం యొక్క pH విలువ 2 నుంచి 3 వరకు ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం యొక్క pH విలువ 2 నుంచి 3 వరకు ఉంటుంది. వెనిగర్, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే అతి ముఖ్యమైనటువంటి రసాయనం. ఈ పర్టికులర్ ఏరియా చాలా పేరులో ఎక్కడా మీకు ఆమ్లం లేదు, కానీ ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. చూడండి, సిట్రిక్ ఆమ్లం పేరును బట్టి చెప్పొచ్చు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం పేరును బట్టి చెప్పొచ్చు. గ్రేప్ జ్యూస్ అంటే మీకు తెలుసు. కాకపోతే ఈ వెనిగర్ అనే రసాయన పదార్థం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండి pH విలువ 3ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ద్రాక్షరసం లేదా గ్రేప్ జ్యూస్ యొక్క pH విలువ pH విలువ 3.2. నెక్స్ట్, ఆరెంజ్ జ్యూస్ లేదా బత్తాయి రసం యొక్క pH విలువ 3.5. నెక్స్ట్, మూత్రం యొక్క pH విలువ. మూత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మూత్రంకి సంబంధించి 4-5 క్వశ్చన్లు వస్తే జాగ్రత్తగా గమనిస్తుంది. మూత్రం అధికంగా విడుదలవడాన్ని పాలీయూరియా అని, మూత్రం తక్కువగా విడుదలవడాన్ని ఏన్యూరియా అని, మూత్రంలో రక్తం ఉండడాన్ని హెమచూరియా అని, మూత్రంలో ప్రోటీన్లు ఉంటే ప్రోటీన్యూరియా అని, మరియు ఈ మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైనటువంటి వర్ణకం యూరోక్రోమం. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకం యూరోక్రోమ్. దీని యొక్క pH 4.8 to 6.0. మూత్రం యొక్క pH 4.8 to 6.0. నెక్స్ట్, సోడా. మనం తాగేటువంటి సోడాలో ఉన్నటువంటి సోడా యొక్క pH విలువ 5.5 ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునేటువంటి సోడా లేకపోతే ఇలా అడగచ్చు, సోడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా, తటస్థ స్వభావం కలిగినటువంటి నీటిలోకి వాయువులను నింపడం ద్వారా అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క pH విలువ 5.5. స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ 7.0. స్వచ్ఛమైనటువంటి నీటి యొక్క pH విలువ 7.0. నెక్స్ట్ రక్తం యొక్క pH విలువ 7.32. రక్తం యొక్క pH విలువ 7.32. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వెరీ వెరీ ఇంపార్టెంట్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా ఎవరికైనా ఆమ్ల స్వభావం కలిగితే మంచినీళ్ళు తాగటం ద్వారా ఆమ్ల స్వభావాన్ని అధిగమించవచ్చు. ఇంకా గాఢమైనటువంటి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా త్రేన్పులు వచ్చే వాళ్ళకి ఎంత నీళ్లు తాగినా వారిలో ఉన్నటువంటి ఆమ్ల స్వభావం తటస్థీకరించబడటం జరగదు. అంటే అంత మొత్తంలో విడుదలైనటువంటి ఆమ్లాన్ని తటస్థీకరించాలంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మీరు చూసినట్లయితే జెలూసిల్ లేదా యాంటాసిడ్ అనే టాబ్లెట్స్. యాంటాసిడ్ పేర్లోనే ఉంచండి. యాంటాసిడ్ అంటే అగైనెస్ట్ టు ద యాసిడ్స్. ఆమ్లాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పదార్థం అయినటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో యొక్క pH విలువ 10. ఇంత గాఢ క్షార స్వభావం కలిగినటువంటి చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మన జీర్ణాశయంలోని pH విలువ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం, 1.2. జీర్ణాశయంలోని pH విలువ 1.2. దాన్ని తటస్థీకరించాలంటే 7.0 ఉన్నటువంటి నీరు పెద్దగా ప్రభావం చూపించలేదు. అదోన్నమా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమ్ల స్వభావాన్ని 1.2 ఉన్నటువంటి గాఢ ఆమ్ల స్వభావాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తిలో బాగా తెంపులు లేదా ఎసిడిటీ ఎక్కువైపోయింది అనుకోండి. ఎసిడిటీ ఎక్కువైనటువంటి వ్యక్తుల్లో నీటిని ఉపయోగించడం ద్వారా అతనిలో ఉన్నటువంటి ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరించలేడు. ఎవరి ద్వారా ఉపయోగించవచ్చు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం లేదా యాంటాసిడ్లను ఉపయోగించడం. అంటే ఇలా చూడండి, యాంటాసిడ్లలోని రసాయనం అంటే ఏం చెప్పుకోవచ్చు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. అత్యధిక అవైలబుల్ పదార్థాల్లో మానవ శరీరంలో అత్యధిక మొత్తంలో క్షార స్వభావాన్ని కలిగినటువంటి పదార్థం అమోనియా.
అత్యంత విష పదార్థం, మానవ శరీరంలో విడుదలయ్యే అత్యంత విష పదార్థం అమ్మోనియా. మానవ శరీరంలో విడుదలయ్యే అత్యంత క్షార స్వభావాన్ని కలిగినటువంటి పదార్థం కూడా అమ్మోనియా. దాని యొక్క pH విలువ 11.0. దాని యొక్క pH విలువ 11.0. ఇది పదార్థాలు మరియు వాటిలోని ఆమ్లాలు మరియు క్షారాల యొక్క స్వభావం.